హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూనిక్ ఫుడ్స్. వినాయక చవితి నవరాత్రుల సందర్భంగా 8వ రోజు ఆ బొజ్జ గణపయ్యకు నైవేద్యంగా మోతీచూర్ లడ్డు పక్కా కొలతలతో ఎలా తయారు చేస్తున్నానో చూడండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకోవాలి. గిన్నెలో 3 టేబుల్ స్పూన్ల నెయ్యి, 2 కప్పుల గోధుమ రవ్వని వేసుకొని బాగా వేగించుకోవాలి. వేగించిన గోధుమ రవ్వని పక్కకు పెట్టుకోవాలి. 2 కప్పులకు సరిపడా బెల్లాన్ని తీసుకొని తురుముకోవాలి. ఒక గిన్నెలో కప్పున్నర వాటర్ పోసుకొని అందులో తురిమిన బెల్లాన్ని వేసి బాగా కలుపుకోవాలి. రెడీ అయిన బెల్లం పాకాన్ని పక్కకు పెట్టుకొని మరో గిన్నెలో 5 కప్పుల వాటర్ పోసుకొని నీరు బాగా మరిగిన తరువాత వేయించి పక్కకు పెట్టుకున్న గోధుమ రవ్వని వేసి బాగా కలుపుకోవాలి. అందులోకి 3 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని బాగా కలుపుకోవాలి. కొద్దిసేపటికి మనం రెడీ చేసి పక్కకు పెట్టుకున్న బెల్లం పాకాన్ని వేసి బాగా కలుపుకోవాలి. కొద్దిగా ఫుడ్ కలర్, కొద్దిగా యాలకుల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. కట్ చేసి పక్కకు పెట్టుకున్న బాదం పప్పు, జీడిపప్పు పలుకుల్ని వేసుకొని బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసి పక్కకు పెట్టుకొని చల్లారిన తర్వాత మన చేతికి నెయ్యి రాసుకొని మనకి ఇష్టమైన గుండ్రటి ఆకారంలో లడ్డూలని తయారు చేసుకొని ఒక గిన్నెలో బటర్ పేపర్ వేసుకొని చక్కగా మనం చేసుకున్న మోతీచూర్ లడ్డూలని పేర్చుకోవాలి. మనకు ఇష్టమైన మోతీచూర్ లడ్డు రెడీ అయింది. రెడీ అయిన మోతీచూర్ లడ్డూలను తీసుకొని నేను మా గణపతి దగ్గరికి వెళ్లి నైవేద్యంగా సమర్పించి మా గల్లీలో ఉన్న పిల్లలు పెద్దలు అందరికీ పంచడం జరిగింది. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.